ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేతత్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. శ్రీ మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమః. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుబలము కొంత వీక్ అవటము చేత, తగ్గటము చేత ప్రతి కార్యము కూడా సాధించినట్టుగానే ఉంటుంది, కానీ ఎక్కడో అది రివర్స్ అయిపోతుంది. అది ఆఖరి వరకు కూడా మనకు తెలియదు. తొందరపాటుతో ఉంటారు ఎక్కువగా. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం కర్కాటక రాశి వారిలో గమనించవచ్చు. కానీ వృత్తి వ్యాపారస్తులు కానీ, విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ సంకల్పదృఢులై ఉంటారు అనటంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే ఏదైనా మీరు సాధించాలి అని అనుకుంటే సంకల్ప దృఢత్వాన్ని మీరు పొంది ఉంటారు. దాని మీద మాత్రము మీ యొక్క ప్రయత్నాన్ని అనుక్షణము చేస్తూనే ఉంటారు. మీరు మాట్లాడుతున్నా, నిద్రిస్తున్నా మీరు అనుకోవాలి ఈ పని నేను చెయ్యాలి అని. దాని మీద మీ యొక్క మైండ్ వర్క్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి దృఢమైనటువంటి సంకల్పకర్తలై ఉంటారు. ఇక్కడ మనము చేసేటువంటి కొన్ని తప్పిదాలు మనకి ఈ మాసంలో కనబడుతూ ఉంటాయి. సహజంగా కర్కాటక రాశి జాతకులు ఎవరికి కూడా ద్రోహం చేసేటువంటి విధంగా లేకపోయినప్పటికీ ఎక్కడైనా పొరపాటున అనిర్వచనముగా మన చేత కానీ, మనకు తెలిసినటువంటి వారి చేత కానీ ఎవరికైనా ద్రోహము జరిగి ఉంటే, ఎవరైనా బాధపడి ఉంటే, ఆ బాధకి సంబంధించినటువంటి కొన్ని రిజల్ట్స్ మనకి ఈ మాసంలో ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఏదైనా కష్టం వచ్చినా, లేకపోతే ఏదైనా సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా మనం అనుకోవాల్సింది ఏంటంటే మనము చేసినదే మనకి దక్కింది. మనం ఎవరినైనా సంతోషంగా పెట్టుంటే మనము ఈరోజు సంతోషపడతాం. మనము ఎవరినైనా బాధ పెట్టుంటే మనము ఈ క్షణం బాధపడతాం. అంతే. ఇంతకన్నా మించి లాజిక్కు, మ్యాజిక్కు, గ్రహస్థితులు ఏమీ లేవు. నమ్మకంతో ఉండండి. ఎవరినో మనం బాధ పెట్టకుండా అయితే ఉండం. మనం నడిచేటప్పుడు చీమలనే ఇబ్బంది పెట్టుంటాం, అవైనా బాధపడినా చాలు. పురుగులు, కీటకాలు వీటన్నింటినీ ప్రకృతిలో సహజంగా కొన్నిటిని మనము బాధ పెడుతూ ఉంటాం. కొంతమంది మాటలతో బాధ పెడతారు, కొంతమంది చేష్టలతో బాధ పెడతారు, కొంతమంది వారి వారి యొక్క ఆలోచనలతో ఎదుటి వారిని బాధ పెడతారు. కాబట్టి బాధ పెట్టడం అనేటువంటిది సర్వసాధారణ విషయంగా నేను మీకు తెలియచేస్తున్నాను. దానిని మనం తగ్గించుకుంటూ ఉండాలి. అంటే ప్రతి అణువునందున కూడా ప్రేమని పంచుతూ ఉండాలి. ప్రేమ విశ్వాసాలతో ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, ఆనందంగా మనం మాట్లాడాలి. అప్పుడు ఎవరూ కూడా బాధపడరు, ఎక్కడా కూడా నష్టము జరగదు. 99%, 1% ఎక్కడైనా జరగచ్చు. ఎక్కువ నవ్వినా కూడా ప్రమాదకరమే. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఏమాత్రము పనికిరాదు. చిన్నపాటి రోగాన్ని కూడా కొంచెం విశ్రాంతి తీసుకుని, మంచి ఆహారాన్ని తీసుకుని, శ్రద్ధతో మీ మీద మీకే ఉండాలి శ్రద్ధ. ఎవరికి ఎందుకు ఉంటుందండి? లేకపోతే వైద్యుడికి కొంతే ఉంటుంది మన మీద శ్రద్ధ. అతనికి మనం పేమెంట్ చేస్తున్నాం, అపాయింట్మెంట్ తీసుకున్నాము కాబట్టి అతను మనకి ఇచ్చినటువంటి సమయంలో కొంత సమయాన్ని వెచ్చించి మనకి ట్రీట్మెంట్ చేస్తారు. కానీ తర్వాత కోలుకోవాలి, దానికి తగ్గ సాధనని చెయ్యాలి అంటే
దానికి మనమే బాధ్యతను తీసుకోవాలి. కాబట్టి శరీర వ్యాయామము చాలా ముఖ్యము కర్కాటక రాశి వారి. అలాగే గురువులుగా భావించేటువంటి వ్యక్తులని దర్శించండి, అటువంటి వ్యక్తులకి సేవ చేయండి, అటువంటి వ్యక్తులకి వస్త్రదానము చేయటము ఈ మాసంలో, సెప్టెంబర్ మాసంలో విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ యొక్క సెప్టెంబర్లో 7వ తారీఖు మనకి గ్రహణం ఉన్నది. గ్రహణము తర్వాత ఎలా ఉంటుందో మనకి అని మనం అనుకోవచ్చు. గ్రహణము తర్వాత రోజు నుంచే ప్రభావం ఉండకపోవచ్చు, కానీ గ్రహణము తర్వాత మండలం అంటే 40 రోజుల లోపల మనకి జరిగే మంచైనా చెడైనా మనకి ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏమాత్రము ఎటువంటి ప్రమాదములు లేవు. అయినప్పటికీ గ్రహణ సమయంలో పాటించాల్సినటువంటి నియమాలని పాటించడము చాలా ముఖ్యం. ఎలాగో రాత్రి కాలమే కాబట్టి దినం, ఆ రోజున రాత్రి కాలమే కాబట్టి ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే జాగ్రత్తగా ఉండండి. వృద్ధులు చంద్రుని దర్శించకండి. ఉదయాన్నే కూడా సచేల స్నానముని ఆచరణ చేయటం మంచిది. గర్భిణీ స్త్రీలతో సహా ఎవరైనా సరే కర్కాటక రాశి వారు సచేల స్నానం అంటే ఒంటి మీద ఉన్నటువంటి రాత్రి నిద్రించినటువంటి బట్టలతో యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్నానం చేయటం. చేసిన తర్వాత తలని శరీరాన్ని పూర్తిగా ఆరబెట్టుకుని అప్పుడు నీట్గా కొత్త వస్త్రాలని ధరించి, అంటే కొత్తవి అంటే ఉతికిని ధరించి నిత్య పూజ కైంకర్యాన్ని చేసుకుని దీపారాధనని చేసుకుని స్వామికి కొంత తీపి పదార్థాన్ని మీ ఇంట్లో నైవేద్యం పెట్టుకోండి గ్రహణం రోజున. ఇలా చేయటం ద్వారా గ్రహణ సంబంధితమైనటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే విద్యార్థులకి కూడా మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి. కాబట్టి కర్కాటక రాశి జాతకుల విషయంలో వచ్చేటప్పటికి గోచారమృత్యా సర్వ శుభప్రదములు కలిగేటువంటి కొన్ని పనులని తలపెడతారు. మీరు సంకల్పించినటువంటి కార్యాలు దృఢ సంకల్పముతో ఉంటే నిర్ణయించుకుని మీరు వాటి మీదకి సాధన చేయొచ్చు, తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు. అలాగే ధైర్య సాహసాలతో ఉంటారటండి కర్కాటక రాశి వారు. సహజంగానే కర్కాటకము అంటే తేలు ఎందుకు ధైర్యంగా ఉండదండి, దానికేం పోయింది, విషం చిమ్ముకుంటూ వెళ్ళటమే కదా అని మనం అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల యందు అధైర్యస్తులుగా కూడా ఉంది. ఇక్కడ కర్కాటక రాశి జాతకులు గోమాతని పోషించినా, గోవు నిలబడటానికి భూమి దానము చేసిన, గోవు కోసము మీరు గ్రాసాన్ని సమర్పణ చేసిన, గోమాత కోసము పచ్చిగడ్డిని తెచ్చిపెట్టిన, కాయగూరలను తెచ్చిపెట్టిన మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి జాతకులు సోమవారము పూట ఆవు నెయ్యిని కానీ, బియ్యాన్ని కానీ, ఆకుకూరలని కానీ అన్నదానానికి సమర్పణ చేస్తే మీ ఆరోగ్యములో ఉన్నటువంటి అనేక సమస్యలు తొలగుతాయి, బుద్ధి దోషాలు తొలగుతాయి. నమ్మండి, ఏదో ఊరికనే వినేసామా, మనకి కావాల్సిన సబ్జెక్ట్ లేదు దీంట్లో అని స్కిప్ చేయకుండా మొత్తాన్ని ఆచరణ చేస్తే దాని నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని మీరే మాకు చెప్తారు. తప్పనిసరిగా అన్నదానము సోమవారం పూట సహకారం చేయండి. సోమవారం పూట బియ్యం బస్తా, నెయ్యి, ఆకుకూరలు సమర్పణ చేయండి. మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని కర్కాటక రాశి జాతకులు పొందుతారు. గోమాతని దత్తత తీసుకున్న, గోవుని పోషించిన, గోగ్రాసము సమర్పణ చేసిన, సోమవారము పూట అన్నదానం చేసిన మీకు మంగళప్రదమైన అనుగ్రహము సెప్టెంబర్ మాసములో లభించడము తథ్యం. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతీతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టకం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితాః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకరి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా మనం చేసుకుంటున్నాం. రెండవసారి అమ్మవారికి శతచండీ యాగాన్ని మనం చేస్తున్నాం. పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగములో గోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము
మీ పేరును నమోదు చేసుకోండి. తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి. శతచండీ యాగం అంటే 100 సార్లు దుర్గా సప్తశతి 13 అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు 10 సార్లు హోమాన్ని మనం చేయటం జరుగుతుంది. అందున నవరాత్రులు మనము, మన పిల్లలము, మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి. ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మనందరం మీద ఉండాలి అని ఈ శతచండీ యాగాన్ని చేస్తున్నాం. మీరందరూ గోత్రనామాలను నమోదు చేసుకోండి. దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని 9 రోజులు కూడా 10 రోజులు కూడా వారి వారి సేవలని అందిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరము కూడా అందించండి. మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనమందరము కలిసి చేసుకుందాం. రండి, అమ్మవారిని దర్శించండి, పూజలో పాల్గొనండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.